హలో ఆల్, నేను మీ వేణు. ఈరోజు ఏఎన్ఆర్ స్టూడియోస్లో అల్లో లావణ్య గారు, CEO ఆఫ్ ఏఎన్ఆర్ స్టూడియోస్ మనతో ఉన్నారు. ఆమె ఆధ్యాత్మికమైన వీడియోస్ అలాగే జనరల్ టాపిక్స్ మీద ఎన్నో విషయాల గురించి చర్చించారు. ఈ రోజు అటువంటి కొన్ని టాపిక్స్ గురించి ఆమెతో చిట్ చాట్ చేద్దాం. నవడేస్ పేరెంట్స్ ఫుల్ బిజీ పేరెంట్స్ అయిపోతున్నారు. పిల్లలు ఫోన్ పట్టుకొని ఉంటే కూడా మందలించే వాళ్ళు తక్కువ, మందలించిన పిల్లలు వినే స్థాయిలో లేకపోవడము కొంత అవుతుంది. వీటన్నిటికీ కారణము పేరెంట్స్ ఆ ఏజ్లో ఫోన్లు ఇవ్వకూడదు. అవసరమైతే వాళ్ళకి దగ్గరలో ఉండి వాళ్ళు ఏదైనా అవసరమైతే ఫోన్ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. ఎటు కానీ వయసు కదా వాళ్ళది. ఇంకొకటి ఏమవుతుంది, యూట్యూబ్స్, ఈ ఫోన్లు ఇవ్వడము, అందులో యూట్యూబ్స్ ఓపెన్ చేయడము, ఎక్కడేమో జరుగుతుంది, ఏమో చేస్తున్నారు అని చెప్పేసి. అంటే నిజానికి ఒకటి జరుగుతూ ఒకటి పెడుతున్నాయి యూట్యూబ్స్. ఈ యూట్యూబ్లలో కూడా కరెక్ట్గా లేదు కదండి. నేను ఎవ్రీ టైం ఇదే చెప్తాను, ఒకటి జరుగుతా ఒకటి పెడుతున్నారు, థంబ్నెయిల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి ఎవ్రీ టైం చెప్తున్నాను. అది ఆ వాస్తవం అనేది చాలా 30% ఉందండి. అవాస్తవమే ఎక్కువ ఉంటుంది. చాలా జెన్యున్గా చేసే ఛానల్స్ చాలా తక్కువ. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే విద్యా వ్యవస్థ పైన కూడా కోపం నాకు. ఎందుకంటే కరోనా టైంలో ఆన్లైన్ క్లాసెస్ అని పెట్టారు. ఆ ఆన్లైన్ క్లాసెస్ ఈ 6 monthsలోనే కరోనా వచ్చింది. ఆన్లైన్ క్లాసెస్ అని పెట్టడం వల్ల ప్రతి ఒక్క చైల్డ్కి ఫోన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరైతే ట్యాబ్లు ఇవ్వటము, స్కూల్లో కూడా ట్యాబ్లు అమ్మడము, ఇలా చేశారు. అంటే ఆ 6 monthsకే వీళ్ళది మొత్తము జీవితమే వేస్ట్ అయిపోయినట్టు. ఇవ్వడం అనేది ఏమైందంటే మనమే వాళ్ళకి ఆ రైట్ని కల్పించామన్నమాట. ఫోన్లు ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఫోన్లు ఇవ్వాలి. ఆ ఫోన్లు అంటే ఆ ఫోన్ల వల్ల అనర్థాలు ఎన్ని జరుగుతున్నాయి. సో దానిలో చూడరాని పిల్లలు చూస్తారు. ఆ చిన్న వయసు, ఆ మెదడు ఎక్కడ అంగీకరిస్తుంది. కొన్ని ఈ వైపరీత్యాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వెనకట ఈ ఫోన్లు లేనప్పుడు ఇంత జరిగాయా? లేదు. ఫోన్లు అనేది విద్యా వ్యవస్థనే ఫస్ట్ వాళ్ళే ఇవ్వండి, ఇవి చూడండి, గూగుల్లో ఇది సెర్చ్ చేసి ఈ మ్యాపులు కావాలి, ఆ మ్యాపులు కావాలి అని చెప్పేసి ఇంటర్నెట్లకు కూడా పోయిన పిల్లలు ఉన్నారు తెలుసా. మా పిల్లలు ఉన్నప్పుడే స్కూళ్ళలో కూడా ఇంటర్నెట్కి వెళ్ళండి, ఈ మ్యాప్ తీసుకురండి, ఆ మ్యాప్ తీసుకురండి, ఆ ప్రింట్అవుట్లు అవన్నీ అంటే ఇంట్లో ఉన్నాయి కదా ప్రింటర్లు. సో అక్కడికి వెళ్ళి గూగుల్లో వెతికి ఈ మ్యాప్, ఆ మ్యాప్, ఈ డిజైన్లు, ఆ డిజైన్లు అన్నీ తీసుకొచ్చి వీళ్ళు చేయరు. అక్కడ కూర్చునే వాళ్ళు, ఏది నొక్కాలో తెలియదు, ఏది నొక్కితే ఏమొస్తుందో తెలియదు పిల్లలకి. అప్పుడు ఆ బ్రెయిన్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? చూడరానివి చూస్తారు, అసలు తెలుసుకోలేనివి తెలుసుకుంటారు, తెలుసుకోవాల్సినవి వాళ్ళకి తెలియదు అవి. సో ఎక్కడికి వెళ్తుంది ఇదంతా? ఎక్కడి నుంచి జరిగింది? విద్యా వ్యవస్థే కదా ఇలాంటివన్నీ పెట్టి ఇవన్నీ చేసి ఇప్పుడు పిల్లలు ఒక స్థాయికి వచ్చారు అంటే. ఫోన్ లేని చిన్న పిల్లలు లేరండి. కొందరైతే పేరెంట్స్ ఫోన్ చేతిలో పెట్టి అన్నం తినిపిస్తున్నారు, చూస్తున్నాను నేను. అసలు ఎక్కడికి వెళ్తుంది ఏంటి? ఫోన్ లేకుండా జీవితమే లేదా? ఫోన్ అవసరం అండి, అవసరమైన కాడికే యూజ్ చేయండి. సో ఇలాంటివి కొంచెం ఆలోచించండి, పేరెంట్స్ ఆలోచించండి దయచేసి. ఇలాంటి నిర్ణయాలు అంటే పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పిల్లలను కొంచెం మీరు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఒక స్టేజ్కి వచ్చే వరకైతే పిల్లల్ని మీరు కనిపెట్టుకుంటూ ఉండాలని చెప్పేసి నా విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఎంతో వాల్యుబుల్ టాపిక్స్, ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. సో ఇటువంటి మరిన్ని విషయాలు మాతో పంచుకోవాలని మీకు ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఏఎన్ఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.